ప్రేమించిన తండ్రి, నువ్వు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాం. ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం మీరు మాకు బోధించండి. ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, మానవుడు కారణ జన్ముడ. మానవుడు కారణ జన్ముడు అంటానికి మనకి ఏంటి, నీ దగ్గర ఉన్న ఆ సబ్జెక్ట్ ఏంటని చాలామంది అడగొచ్చు మనల్ని. అడిగినప్పుడు మరి మనం సమాధానం చెప్పాలి కదండి. చెప్పలేదా? చెప్పకపోతే ఊరుకుంటారండి. అసలు ఈ టైటిల్ మీరు పెట్టారంటే అసలు మానవుడు కారణ జన్ముడు ఏంటి, అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారని అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి. ఎవరితో చెప్పాలి? ప్రజలతో చెప్పాలి, ప్రభుత్వంతో చెప్పాలి, డిపార్ట్మెంట్తో చెప్పాలి, అధికారులతో చెప్పాలి, లోకనాథులతో చెప్పాలి, సంఘాలతో చెప్పాలి, సమాజంతో చెప్పాలి, ప్రపంచానికి మానవుడు కారణ జన్ముడు అని చెప్పాలి. చెప్పాలంటే మన దగ్గర ఏముంది? నా చిన్నప్పుడు ఆవులు గేదెలు అన్నీ చచ్చిపోతే ఇప్పుడులా కోసుకు తినేసేవారు కాదండి. అంటే ముందుగానే తెలిసిపోయి కోతకమై వెళ్ళిపోతుంది. అంటే ఇంక ఇది చచ్చిపోద్ది అనేటప్పటికి దాన్ని మాంసంగా మార్చేది తినేస్తున్నారు. ఊరు బయట వేసేవారు. ఊరు బయట అలా కుళ్ళు పురుగులు పడి అలా అయిపోయింది. ఓ గేదె చచ్చిపోయినా, ఆవు చచ్చిపోయినా, ఆంబోతు చచ్చిపోయినా, ఏది చనిపోయినా ఊరు బయట పెడితే ఎవరు భయపడేవాళ్ళం కాదు. చిన్నపిల్లలం, పెద్ద పిల్లలం అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. కానీ ఒక మనిషి చచ్చిపోతే అక్కడ సమాధి చేస్తే అక్కడికి వెళ్ళటానికి మనిషి భయపడతాడు. ఇతను తిరుగుతున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు, ఉన్నాడు అంటే మనిషి ఉన్నాడు అంటే చచ్చిపోయినా ఉన్నాడా? ఉన్నాడు. అంటే ప్రకృతిలో ఉన్న ఇవన్నీ కూడా అవన్నీ మనం తినేస్తున్నాం, అంతే అయిపోయింది. కానీ మనిషి కారణ జన్ముడు అంటే చచ్చిపోయిన తర్వాత ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అదనమాట. ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఎవరితను, ఏంటి వీడి కారణం ఏంటి అనేది మరి మనం తెలుసుకోవాలి కదండి. ఎపిసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, ఎట్లనగా తన ప్రియుని యందు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. తన ప్రియుడు, దేవునికి ప్రియుడు, సంఘానికి ప్రియుడు, సమాజానికి ప్రియుడు, లోక రక్షకుడు, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన దేవుని కృప. తన చిత్త ప్రకారమైన దేవుని దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు వారి ద్వారా ఒక రైతు పండించాడు అనుకోండి, ఆ పండించింది మధ్యవర్తి తగ్గొట్టాలి. మధ్యవర్తి దగ్గరికి వెళితేనే ఆ మధ్యవర్తి రేటు పెడతాడు. ఎంత ధాన్యం రేటు, ఎంత బెల్లం రేటు, ఎంత అల్లం రేటు, ఎంత పలానా వస్తువు రేటు, ఎంత మధ్యవర్తి ఉంటాడు. మధ్యవర్తి తగ్గొట్టాలి. డైరెక్ట్గా వెళ్ళి మనం కొనుక్కుంటే రైతు ఎవడు. అలాగే మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు ద్వారా తనకి పిల్లలుగా స్వీకరించడానికి, దేవునికి పిల్లలుగా స్వీకరించడానికి, పోగొట్టుకుని మహిమను పొందటానికి దేవుని కుమారుడే మన కోసం
మరియమ్మ గర్భములో మానవునిగా దేవుడు మానవునిగా ఈ భూమి మీదకి రావలసి వచ్చింది. వచ్చిన తర్వాత మనుషులకి ఎవరికి అర్థం అవ్వట్లేదండి, అర్థం అవ్వట్లేదు. అన్ని నిర్ణయం ఎలా నిర్ణయం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 9:3 త్వరగా ఆలోచన చేయాలి. యోహాను సువార్త 9:3 యేసు వీడైనను, ప్రతి మనిషి చరిత్ర ఉంది. ఈడు గుడ్డోడు, ఈడు మోగోడు, ఈడు చెముటోడు, ఈడు పామరుడు, ఈడు వేస్ట్, ఆడు ఇది ఈవిడి పని చేయదు అని నువ్వు అంటున్నావు. నువ్వు మనిషిగా ఎదటి మనిషిని, సాటి మనిషిని ప్రేమిస్తలేదు. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమంది బైబిలే సమాధానం. బైబిల్ చెప్పింది నువ్వు ప్రేమించుకుంటున్నావు, నిన్ను ప్రేమించుకుంటున్నావు. నా ముక్కు అంటున్నావు, నా కళ్ళు అంటున్నావు, నా చేతులు అంటున్నావు, నా శరీరం అంటున్నావు, నా ఒంట్లో బాగోలేదు అంటున్నావు, నేను బాగోవాలంటున్నావు, అయ్యో బాబోయ్ నాకు కావాలంటున్నావు, నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు భోజనం కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలంటున్నావు. మరి నీ పొరుగు వాడికి ఏం కావాలో నువ్వు చూడవా? నీకెంత ఉంది? నీకెంతో ఉంది, ఎంతో ఇచ్చాడు దేవుడు, కొంత ఆడికి పెట్టవా? అలా నేర్పడానికి, సమాజం నేర్పడానికి, ప్రతి మనిషి చరిత్ర ఉందని చెప్పటానికి, 66 పుస్తకాలు రాయటానికి, దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని, విడిపోయిన బంధాన్ని, తెగిపోయిన బంధాన్ని కట్ చేసుకుని బ్రతుకుతున్న ఈ మనిషిని, టేస్ట్గా ఉండవలసిన వీణ్ణి, వేస్ట్ అయిపోయిన వీణ్ణి టేస్ట్గా చేయటానికి వచ్చిన ఒకే ఒక్కడు ప్రపంచానికి, ఆయనే యేసుక్రీస్తు వారు. యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీడు కారణ జన్ముడుగా పుట్టాడు. దేవుని క్రియలు, ప్రతి మనిషికి చరిత్ర ఉంది. నేను వేస్ట్ అని నువ్వు అనుకుంటున్నా, తప్పు చేస్తున్నావు సోదరి. నేను వేస్ట్ అని అనుకున్నా, ఏ మత్తుగా బానిసమై బ్రతుకుతున్నావో తప్పు చేస్తున్నావు తమ్ముడు. వద్దు, నువ్వు టేస్ట్. ఎవర్రా నిన్ను వేస్ట్ అన్నదంటున్నాడు దేవుడు. నేను గుడ్డోన్ని అనుకున్నాడు వీడు. నేను గుడ్డోన్ని, నేను వేస్ట్ గాని అనుకున్నాడు, గుడ్డోడు అనుకున్నాడు. దేవుని క్రియలు నువ్వు వేస్ట్ అని ఎవరు చెబుతున్నాడు నీకంటున్నాడు దేవుడు. దేవుని క్రియలు వీని యందు, గుడ్డోడి యందు ప్రత్యక్షపరచబడినట్లు వీడు గుడ్డోడుగా పుట్టాడు, వీడు చెముటోడుగా పుట్టాడు, వాడు మోగోడుగా పుట్టాడు, వాడు కుంటోడుగా పుట్టాడు. ఎవరు పుట్టించారు? దేవుడు. గుడ్డోడు బాత్ చేస్తున్నాడు చూడండి, గుడ్డోడు మాట్లాడుతున్నాడు. గుడ్డోడు బాత్ చేసేలాగా దేవుడు చేశాడు. వాడు గుడ్డివాడై ఉండి మత పిచ్చి పట్టిందంటే యూదులకి మహాజ్ఞానం. యోధా గోత్రపు సింహం వస్తుందని 66 పుస్తకాల్లో చెబితే పిచ్చోళ్ళు అయిపోయారు యూదులు. యూదులకేం తెలుసండి? బైబిల్ పిచ్చెక్కిపోయి ఇప్పటికీ వాళ్ళు చంపుకుంటున్నారు. వాళ్ళు సమాజం స్థాపించిన ప్రభువును విడిచిపెట్టేసి సాటి సహోదరుని ప్రేమించకుండా చంపుకునే దుర్మార్గులు వారు. బైబిల్ని పట్టించుకొని మత పిచ్చి వాళ్ళు. యోధా గోత్రపు సింహంగా ఆయన వచ్చి పరలోక వైభవాన్ని విడిచిపెట్టి వచ్చి గుడ్డోడితో చెబుతున్న మారని మతోన్మాదులు వారు, యూదులు. వాడు గుడ్డివాడయుండి చూపు పొందాడని నమ్మక, చూపు పొందిన వారి తల్లిదండ్రులు పిలిపించి, ఈడు గుడ్డోడేనా,
ఈడు గుడ్డోడేనా, ఈడు మీ కొడుకేనా? అలా అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడు, ఇప్పుడు ఎలా చూస్తున్నాడు? ఈడు గుడ్డేనా, ఈడు గుడ్డోడేనా, ఈడు మోగోడేనా, ఈడు కుంటోడేనా? నువ్వు పని చేస్తలేదు, నువ్వు బ్రతుకుతులేదు కనుక వీళ్ళని ఉపయోగించుకుంటున్నాడు ప్రభు. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు, వీడు మా కుమారుడనియు, వీడు గుడ్డివాడిగా పుట్టినని మేము ఎరుగుదము. వీడు ఎలా చూస్తున్నాడో మేము ఎరగం, ఎందుకంటే వీళ్ళని ఎలే చేస్తారని. వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు. ఎవరు చేశారో, ఏం చేశారో, ఏం జరిగిందో మాకు తెలీదు. వాడు ఏ వచ్చినవాడు అంటండి, వయసు వచ్చినవాడు. మైనారిటీ ఏమైందంట, వాడు వయసు వచ్చినవాడు. వాడిని అడగండి. కాబట్టి వారు గుడ్డివాడు. ఒకసారి చెప్పాడు, ఎలా గుడ్డోడిని బాగు చేశాడో ప్రభువు చెప్పాడు. ఆయన వెళ్ళలేదు. రెండో మారు పిలిపించారు. ఎవరిని పిలిపించారు? గుడ్డోడిని. గుడ్డోడు బాగు చేస్తాడు. జ్ఞానులని చెప్పుకుంటున్న వారికి గుడ్డివాడు బాగు చేస్తున్నాడండి. చరిత్ర, గుడ్డోడికి చరిత్ర సృష్టించాడు గుడ్డోడు. ఏమంటున్నారు తెలుసండి మత పిచ్చోళ్ళు? ఎవరిని మహింపచ్చు? దేవుణ్ణి మహింపచ్చు, దేవుణ్ణి మహింపచ్చు. కానీ ఎవరు పాపంట? కళ్ళు ఇచ్చినోడు. ఎవరంటండి? పాపి. కళ్ళు ఇచ్చినోడు. కళ్ళు ఇవ్వటం అంటే ఏంటండి? చిన్న సంగత. మనిషి బ్రతుకును మార్చటం చిన్న సంగతి అండి. కళ్ళు ఇవ్వటం చిన్న సంగత. దేవుణ్ణి మహింపచ్చు. అండి దేవుణ్ణి మహింపచ్చు. ఇతను ఎవరు? యేసుప్రభు పాపంట. అర్థమవలేదు పిచ్చోడికి. ఆయన పాపియో కాడో నేను ఎరగను. గుడ్డోడు బాగు చేస్తున్నాడు. రాసుకొని అండర్లైన్ చేసుకొని చదవండి. గుడ్డోడు బాగు చేస్తున్నాడు. కళ్ళున్న నీవు బాగు చేయలేకపోతున్నావు. కళ్ళున్న నీవు, కాళ్ళున్న నీవు, దేవుని వైభవాన్ని అనుభవిస్తున్న నీవు ఏం చేస్తున్నావు? ఏంటా టెన్షను? గుడ్డోడు బాగు చేస్తున్నాడు. ఆయన పాపియో కాడో నేను ఎరగను. ఒకటి మాత్రం ఎరుగుదును, నేనెవరిని తెలుసా? నేను గుడ్డివాడిని, నేను గుడ్డోడిని. ఇప్పుడు ఏం చేస్తున్నాను? చూస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నాను. మనం గుడ్డోళ్ళమే. ఈ జ్ఞానం లేనని చెప్పు మనం గుడ్డోళ్ళమే. ఎందుకు బతుకుతున్నావు, ఎందుకు పుట్టావో, ఎందుకు జీవించాలో ఏంటో మన జీవితం. ఈ పెళ్ళేంటో, పిల్లలేంటో, ఈ తోముకుంటూ ఏంటో, ఈ ఉతుక్కుంటూ ఏంటో, ఈ జీవితం ఏంటో, అసలు ఈ బ్రతికేంటో తెలియకుండా బ్రతికిన వారం. మన ప్రభు మనకి జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. అందుకు వారు ఆయన నీకేమి చేయను, ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగూ తెరిచెను, మరలా వాణ్ణి అడుగుగా వాడు. నేనేం చెప్పాను? చెప్పాడే లేదా? మొదట చెప్పాడే లేదా? మొదటి ప్రసంగం చేసాడే లేదా? గుడ్డోడు మొదటి ప్రసంగం చేసాడే లేదా? మీరు వినకపోతిరి. మీరు మరలా నాతో మాట్లాడేస్తున్నారు. మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అని వారితో అనిను. అందుకు వారు నీవే వాని శిష్యుడు. మేము ఎవరు శిష్యుడు అంటున్నారు?
ఎవరు శిష్యులంటే వీళ్ళు ఎంత పెచ్చ ముదిరిపోయింది చూసారంటే. ఈరోజుకి ఎంతోమందికి ఏం అర్థం అవ్వలేదు, బైబిల్ అర్థం అవ్వలేదు. బైబిల్ అర్థమైతే అసలు ఈ మైదానం అంతా ఎలా ఉండాలి, అర్థం అవ్వలేదు. బైబిల్ అర్థం చేసుకోకుండా బ్రతుకుతున్నారు వీళ్ళు. దేవుడు మోషేతో మాట్లాడాడని మేము ఎరుగుదాం, కానీ మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు, కానీ ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు తెలీదా? ఆది కాండం నుంచి ప్రకటన వరకు ప్రభు గురించి ఉంటే వీళ్ళకి ఈ పిచ్చోళ్ళకి ఏం చేయలేదంట, కనపడతలేదు. వాళ్ళకే కనపడతలేదు, వీళ్ళకేం కనపడతాడు ఆయన, వాళ్ళకే కనపడలేదు. యోధా గోత్రంలోంచి వచ్చిన సర్వాధికారి వాళ్ళకే కనపడలేదు. అందుకే ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చినో, మీరు గ్రంథాన్ని పట్టుకున్నారు, కానీ దేనికి పట్టుకున్నారు మీరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీరు ఎరుగుపోవుట ఇది ఆశ్చర్యమే. ఇది ఆశ్చర్యం, అసలు మీకు తెలియకుండా ఉందా అని బాధ చేస్తున్నాడు. బాధ చేస్తూ ఏమన్నాడు తెలుసండి? ఆయన నా కన్నులు తెరిచెను, నేను రోడ్డు పక్కన అడుక్కునే నా బ్రతుకుని మార్చెను. నా కన్నులు తెరిచెను, అడుక్కునే బ్రతుకుని మార్చెను. ఊరి చివరి అడుక్కునే బ్రతుకుని మార్చెను. మర్చిపోయాం మనం. వాళ్ళతో పెట్టుకుంటున్నావు, ఎవరితో పెట్టుకుంటున్నావు? అసలు నీ బ్రతికేంటో మర్చిపోయావు. మర్చిపోయి ఏంటి నువ్వు దైవ సేవకుల మీద సాడీలు చెబుతున్నావు, ఎవరికో అన్యుడికి చెబుతున్నావు అండి దైవ సేవకుల గురించి. నీ బ్రతుకేంటన్నాడు దేవుడు. నీ బ్రతుకు మర్చిపోయి విడజిమ్ముకుంటున్నావు. వద్దండి. నేను గుడ్డోణ్ణి, నేను ఒకప్పుడు గుడ్డోణ్ణి, నా కన్నులు తెరిచెను. పుట్టి గుడ్డివాణ్ణి కళ్ళు తెరిచినట్లుగా లోకము పుట్టినప్పటి నుంచి, అండర్లైన్ చేసుకోండి, ఎవరైనా ఉంటే తీసుకురండి. లోకము పుట్టినది మొదలుకొని పుట్టి గుడ్డివాణ్ణి కళ్ళు తెరిచినట్టుగా, ఒరే మత పిచ్చోడా అంటున్నాడు దేవుడు. యూదులతో చెబుతున్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు. పుట్టు గుడ్డివాని కళ్ళు తెరిచినట్లుగా లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు పుట్టుక గుడ్డుతో పుట్టిన వాడిని కళ్ళు తెరిచినట్టుగా ఏ శాస్త్రమైనా, ఏ మనిషి అయినా కళ్ళు ఇచ్చినట్టుగా ఇప్పటి వరకు ఎవడైనా చేశాడా అని అడుగుతున్నాడు. సమాధానం ఉందండి వాళ్ళ దగ్గర? సమాధానం ఉందా? ఈ శాస్త్ర ప్రపంచంలో శాస్త్రాన్ని అడుగుతున్నాడు, మనిషిని అడుగుతున్నాడు, ప్రపంచ నియంత్రణలు అడుగుతున్నాడు, ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఒక గుడ్డోడితో బాధ చేస్తున్నాడు, ఒక గుడ్డోడు బాధ చేస్తున్నాడు. ఆలోచించేయండి. మనిషికి చరిత్ర ఉంది. మన చరిత్ర మనకు తెలుసుకోవాలి, మన జీవితం మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు అంటే సామాన్యుడు కదండి. యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన నీ కోసం, నా కోసం వచ్చాడు, నిందలు భరించాడు, అవమానాలు సహించాడు. ప్రతి మనిషి చరిత్ర ఉందని మానవ బ్రతుకు పుస్తకాన్ని 66 గ్రంథాలతో మనుషుల చేతులకి ఇచ్చాడండి. ఆలోచించేద్దాం.
యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన సమరయ మార్గమున ఆయన ఎండ్లూరు మార్గమున వెళ్ళవలసి వచ్చింది. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. సమర స్త్రీయ, సమరయ మార్గము, స్త్రీ పేరేంటి? సమరయ స్త్రీ. మనం ఎంతమంది వచ్చినా ఏరి జనవేరు అనుకుంటున్నాం, కుర్చీలన్నీ నిండిపోయినా. కానీ యేసుప్రభు ఎంతమంది కోసం వెళ్ళాడండి ఆ మార్గమున? ఎవరి కోసం వెళ్ళాడు? ఒక్క ఆమె కోసం. ఆమె అక్కడికి వచ్చింది. ఆవిడ అక్కడికి వస్తుందని ఎవరికి తెలుసు? యేసుప్రభుకి తెలుసు. ఆ టైంకి వెళ్ళాడు, కూర్చున్నాడు అక్కడ. యేసు, అమ్మా నీకు అన్నీ తెలుసు, కానీ ఎందుకు బతుకుతున్నావో నీకు తెలియదు. అసలు ఈ బ్రతుకు ఏంటో నీకు తెలియదు, నీకు చరిత్ర ఉందని తెలియదు, నువ్వు కారణ జన్మరాలు అని తెలియదు. ఆ గుడ్డోడికి తెలిసాను కళ్ళు ఇచ్చి, ఆడు సెట్ అయిపోయాడు, ఆడు బాధకుడు అయిపోయాడు. ఓకే, అసలు నువ్వు ఎందుకు భయంతో బతుకుతున్నావు ఈ టైంలో? ఏంటి ఈ నేల నీది, ఆకాశం నీది, అందున్నవన్నీ ఎవరే? నీవే. దేవుడి నీవే. నిన్ను ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు అన్న సంగతి నీకు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇలా బ్రతుకుతున్నావేంటమ్మా? ఏంటి? నాకు ఒకటి కావాలనుకుంటున్నాను. ఏం కావాలి? నాకు దాహం వేస్తుంది. నువ్వేం చేయి? నాకు నీళ్ళు. ఆ సమరయ స్త్రీ అంతే పెట్టింది. క్యాస్ట్ ఫీలింగ్ పెట్టింది. ఏం పెట్టింది? క్యాస్ట్ ఫీలింగ్. మీరేంటి, నేనేంటి, నేనెక్కడా, మీరెక్కడా, నేనేంటి, మీరేంటి. మీరు అపార్ట్మెంట్లో ఉండేవారు, నేను ఊరి చివరి ఉండేదాన్ని, నేను అండరాని దాన్ని, మీరు ఐగారులు, యూదులు. నేనేంటి, మీరేంటి. చూసారా? బోధకుడికే బోధ చేస్తుంది సమరయ స్త్రీ. యూదుడువైన నీవు, నేను మంగళోణ్ణి, నేను సాగలోణ్ణి, నేను కొమ్మరోణ్ణి. దేని బట్టి వచ్చింది? కులం దేని బట్టి వచ్చింది? వృత్తిని బట్టి వచ్చింది. ఏమన్నా ఇంట్లో ఇళ్ళలో బట్టలు ఉతికేద్ది, సాకలమ్మ ఉంటే ఊరుకుంటుందేంటి? యజమానురాలు ఉతుక్కుంటుంది. ఏమి ఉతుక్కుంటుంది? బట్టలు. గడం మనం గీసుకుంటాం. ఏమండి? ఎవరైనా చేరా మంగళడా అన్నారని ఊరుకుంటారా? ఆయన ఆ పని చేస్తున్నాడు కాబట్టి అలా పిలుస్తున్నాం. అందరూ ఒకటే. కాలం జన్ములు తెలియకన్నా బతుకుతున్నా. అందరూ ఉండాలి. నువ్వు పోగెట్టేసో పోగెత్తి కూడా ఉండాలి. పోగెత్తి నీకు ఎక్కడో దూరంగా వేయలేదనుకో, కంపు వచ్చేద్ది, ఊరు కంపు వచ్చేద్ది, మొత్తం కంపు అయిపోద్ది. అందరూ ఉండాలి. దేశం అంటే మట్టి కాదు నాన్న. మైకిచ్చికి నువ్వు రెచ్చిపోయి వాళ్ళు ఉండకూడదు వీళ్ళు ఉండకూడదు అంటే కంపు అయిపోతావు. అందరూ ఉండాలి. దేశం అంటే మట్టి కాదు. ఎవరో మనుష్యులు. ఏ మనుషులు? నీ మనుషులు ఉంటే నేను మొత్తం తీసుకెళ్ళి కార్డులో పెట్టేస్తారు, బతికుండగానే తగలబెట్టేస్తారు నీ మనుషులు. అయితే దేవుని మనుషులు ఉన్నారు కాబట్టి నీకు వైద్య సేవలు అందుతున్నాయి.
దేవుని మనుషులు ఉన్నారు కాబట్టి నీకు నీ మురికంతా పట్టుకెళ్ళి ఉతుక్కొస్తున్నారు. దేవుడు మనుషులు ఉన్నారు కాబట్టి నీ ప్రాంతం అంతా శుభ్రంగా నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను, నేను జీతాలు నీ జీతాలు ఎవరికి కావాలి? ఎదురు తిరిగారనుకో కంపెత్తిపోద్ది. వద్దు, అందరూ ఉండాలి. ప్రభు చెప్తున్నాడు కదా, వినాలి కదా. ప్రభు దగ్గరకు వచ్చాడు, ఫీలింగ్ పెట్టింది ఇక్కడ ఆ సమరయ స్త్రీ. యూదుడివైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహానికి ఇమ్మని ఎలా అడుగుతున్నావు అని అడిగింది. ఎలా అనగా యూదులు సమరయులతో ఏం చేయరు? ఎందుకా నీకు ఆ ఫీలింగు? ఆ తల్లి అలాగే కాంది, ఈ తల్లి అలాగే కాంది, నీకు ఎక్స్ట్రాలు ఏమి లేవు. ఏంటది? దేవుడు చెప్తున్నాడు. అందుకే యేసు నీవు దేవుని వరమును, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, అసలు ఎవరు వచ్చారు నీ దగ్గరికి, అసలు ఏమి ఇవ్వాలని వచ్చారు, అసలు ఏంటో నీకు తెలియకుండా మాట్లాడేస్తున్నావు. ఏదో మామూలు మనిషితో మాట్లాడినట్టుగా, ఇప్పటి వరకు మాట్లాడిన మనుషులతో మాట్లాడినట్టుగా, శరీర సంబంధులతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని నేను. నిన్ను రక్షించడానికి వచ్చిన కారణ జన్ముణ్ణి నిన్ను కారణ జన్మురాలుగా చేసే నీ ఒక్క రక్షకుణ్ణమ్మా. నీవు దేవుని వరమును, నీకు నాకు దాహానికి ఇమ్మని అడుగుతున్నా. ఆయన ఎవరో అది ఎరిగి ఉంటే నీవే ఆయన్ని అడుగుదు. ఆయన నీకు ఏమిస్తాడు తెలుసా? జీవజలం ఇచ్చిందని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా అయ్యా, ఇక్కడ కూడా స్వార్థమే. ఇక్కడ కూడా ఏంటి, ఎంత మేధావో. స్త్రీల్లో ఎంతంత మేధావులు ఉంటారో తెలుసండి. అసలు మన మనసులో ఏముందో చెప్పేసి అంత టాలెంట్ ఉన్న స్త్రీలు ఉంటారు. మనం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేదో ఊగుతా మాట్లాడావనుకో అన్నీ నిన్ను బుక్ చేస్తారు. అంత టాలెంట్ పర్సన్ ఇవిడ, చాలా తెలివిగా మాట్లాడుతుంది. అయితే ఇంక నేను ఎక్కడ పడితే అక్కడ నా దుకాణం పెట్టేసుకోవచ్చు కనుక ఈ నీళ్లు తాగడానికి ఇక్కడికి వరకు వచ్చే పరిస్థితి పోయిందనుకో, నేను ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ అన్నట్టుగా ఉండాలని ఏం కోరుకుంటుందండి ఆవిడ? ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకు ఏది లేదు. ఆ జీవజలం ఎలా దొరుకుతాయా నీకు? అందుకే యేసు ఈ నీళ్లు త్రాగు. ప్రతివాడు ఎన్ని నీళ్ళు తాగేస్తున్నావు ఎండకే, ఎన్ని తాగేస్తున్నావు, ఏమైపోతుందో తెలుస్తలేదు. ఈ నీళ్ళు త్రాగు ప్రతివాడు మరలా ఏమవుతాడు? దప్పికొన్ను. కానీ నేను ఒక నీళ్ళు ఇస్తాను. ఆ నీళ్ళు ఆయన తాగాడు అనుకోండి, ఇంకా దేని మీద ఉండదు. అంత మహిమ దేవునిలో ఉంది. వానికి నేనిచ్చి నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆమె అప్పుడు ఏమంటుంది తెలుసండి? ఆమె ఆ స్త్రీ ఆయన్ని చూసి, అయ్యా నేను దప్పికుండకున్నట్లు, చేదుకున్నటకి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకేం దయచే. ఆ నీళ్ళు నీకు కావాలా? ఆ రక్షకుడు నీ ప్రభువుగా, నీ రక్షకుడిగా దొరికాడా? నీకు చరిత్ర ఉందని నీకు చెప్తున్నాడు ఆయన. నువ్వు దేవుని కోసం మాట్లాడే ఒక స్పీకర్గా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని కోసం బ్రతకాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే 3 రోజుల సభలు మానవుడు కారణ జన్ముడా.
అమ్మా నీళ్ళు కావాలంటే నీకున్నవన్నీ కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి. నీకున్నవన్నీ నువ్వు విడిచిపెట్టేయాలి. నన్ను రాజుగా, ప్రభువునిగా నువ్వు స్వీకరించాలి. స్వీకరిస్తావు? ఈ రాత్రి నీవు దేంట్లో చిక్కుకున్నావో, నీకు ఎవరు మీద ప్రేమ ఉందో, నీకు ఎవరి మీద దేవుడి కంటే నువ్వెవరిని ప్రేమిస్తున్నావో దాన్ని విడిచిపెట్టే ఆయనతో పెట్టుకో. నీ జీవితానికి తిరుగులేదు. గుడ్డోడి జీవితానికి తిరుగులేదు. సమరయ స్త్రీ జీవితానికి తిరుగులేదు. నా మాట నమ్ము. మీకు తెలియని దాన్ని, నీకు సబ్జెక్ట్ అంతా తెలుసు. అసలు ఏం ఆరాధిస్తున్నావో, ఏం చేస్తున్నావో, అసలు ఎందుకు సన్నిధికి వస్తున్నావో, అసలు ఏంటో నీకు తెలియకుండా ఆరాధన చేస్తున్నావు. మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. రక్షణ యూదుల్లోంచే, యోధా గోత్రంలోంచే వచ్చాను నేను, కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ, ఫీలింగ్లు ఏమి ఉండవు. వేరే అసలు ఎంత ఫీలింగ్ అండి మనిషికి. నువ్వెవరు, నేనెవరిని, నువ్వేంటి, నేనేంటి, ఏంటి నువ్వు ఆత్మవు, నేను ఆత్మనేని నువ్వు మర్చిపోయావు. నువ్వు కారణ జన్ముడు అని మర్చిపోయావు. నువ్వెవరు? నేనండి ఫలానా అండి. నీ అడ్రస్ ఏంటి? ఫలానా. ఈ అడ్రస్ కాదు. అసలు నువ్వెవరు అయ్యా? నువ్వు ఆత్మవు. నువ్వు నిజముగా దేవుణ్ణి ఆరాధించాలి అంటే దేంతో ఆరాధించాలి తెలుసా? నీ ఆత్మతోనూ. ఇదిగో 66 పుస్తకాలు. సత్యం ఎక్కడ ఉంది? ఇందులో ఏముంది? సత్యం ఉంది నాయన. ఎలా కనపడుతుంది నీకు? యూట్యూబ్లో గట్ట బూతులు ఎక్కడ కనపడుతున్నారా నీకే? ఇక్కడ ఏముంది? సత్యం, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావా? ఆనపోతే ఏం పెట్టుకో, కలెక్టర్ దగ్గరికి వెళ్ళు. బుర్ర స్టడీ లేదనుకో, చాలామంది ఉన్నారు, ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎందుకు ఎక్కువైపోయారంటే పెచ్చోళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి. మహాజ్ఞానం అది, ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం. దీనిపై తప్పు పట్టుకునే అంత నీకు అసలు నీకు సొంత ఏంటో తెలుదు, మొదలేంటో తెలుదు. దీన్ని తప్పు పట్టే బాగాడు అక్కడ అంటాడు. ఎవరైనా చేతులు కట్టుకుని వినవలసింది. అది సైలెంట్గా వినాలంతే. వందనాలండి అని దేవుడికి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మవు నువ్వు. మరి ఫీలింగ్లన్నీ ఎవరు పెట్టారండి? మనుషులు. ఆత్మ ఉంటేనే అతను ప్రధానమంత్రి, ఆత్మ ఉంటేనే అతను ముఖ్యమంత్రి, ఆత్మ ఉంటేనే నియంత, ఆత్మ ఉంటేనే శాస్త్రవేత్త. ఆత్మ ఎవరిది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది. నువ్వు ఎన్నో పడిపోతున్నావు. కింద ఆడుతున్నావు, మీద ఆడుతున్నావు, పైన ఆడుతున్నావు, ఇంకెటూ లేకపోతే గోధులో పడుతున్నావు. ఆయన నిన్న నేడు ఎలా ఉన్నాడు? ఆయన ఏకరీతిగా ఉన్నాడు, ఒకే రీతిగా ఉన్నాడు, ఒకే రీతిగా ఉన్నాడు. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకుంటున్నాడు. ఎవరిని కోరుకుంటున్నాడు? పిల్లల్ని కోరుకుంటున్నాడు. పిల్లలు దేవుణ్ణి ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రి ఎవరిని బట్టి కోరుకుంటున్నాడు? యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలంటే అసలు యేసుక్రీస్తు ఎవరు, నువ్వెవరు, నేనెవరు, అసలు మన బ్రతికేంటని తెలియాలి కదా మనకి. అప్పుడు ఆరాధన, నీ ఆరాధన, స్తుతి ఆరాధన ఆయన స్వీకరిస్తాడు. ఆ స్వీకరించినప్పుడు నీ జీవితంలో
అసలు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది జీవితం. అసలు ఎక్కడ దొరకదు అలాంటి ఆనందం. ఈ ఆనందం నీకు కావాలని కోరుకుంటున్నావా? అయితే ఈ మాటలు నువ్వు అంగీకరించు. నా మాటలు కావు, నేను మానవుణ్ణి, కానీ నేను చెప్పే మాటలన్నీ కూడా ఆయనవి, దేవుడివి. దేవుని సందేశం ఇది, దేవుని సందేశం. లోకసువార్త 19వ అధ్యాయం, లోకసువార్త 19వ అధ్యాయము 9-10 వచనాలండి. అందుకు యేసు అందరూ ఏమంటున్నారండి? ఈడు పొట్టోడు, ఈడు పాపి, ఈడు సొంకపు కొత్తదారుడు, ఈడు చచ్చి పురుగులేడు చస్తాడు, ఈడు చావగానే ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసా? నరకానికి వెళ్ళిపోతాడు. నువ్వంటే వెళ్ళిపోతాడు ఏంటి? నువ్వంటే వెళ్ళిపోతాడా? అసలు నరకం స్వర్గం కూడా నీ దగ్గర ఉందా? నీ నోట్లో ఉందా? అసలు నరకానికి స్వర్గానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలో తెలియని మేళం నువ్వు. అసలు ఏం చేస్తే దేవుడి దగ్గరికి వెళతావు? ఏం చేస్తే దేవుని కోసం, ఏం చేస్తే దేవుడు ఇస్తాడు ఆ స్వర్గలోకం? అది తెలియాలి. అది తెలిసింది ఎవరికి తెలిసిందండి? జక్కయ్యకి తెలిసింది. జక్కయ్యకి తెలిసిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇవ్వండి 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 అంటలేదు ప్రభు. అసలు ఏం చెప్పలేదు ప్రభు జక్కయ్యకి. జక్కయ్యే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చదవండి. జక్కయ్య నిలబడి ఎవరి ముందు నిలబడి? యేసు ప్రభు ముందు నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదల సువార్త కోసం నా ఆస్తిలో సగం ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గరైనా ఇప్పుడు దాకా ఇదే బ్రతుకు అనుకున్నాను, ఇదే జీవితం అనుకున్నాను, ఈ 70-80 సంవత్సరాలు ఇదే లోకం అనుకున్నాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా దేనినైనా తీసుకుంటే వాళ్ళకి 400 తెలియక చేశాను. ఇదంతా వదిలేసి ఇదని తెలియక చేశాను. సారీ ప్రభువా, సారీ. కనుక ఏం చేస్తున్నాను, నేను 400 వాళ్ళకి మరలా ఇచ్చేస్తాను అని ఎవరితో చెప్తున్నాడండి? ఎవరితో చెప్తున్నాడు చెప్పాలి మీరు. ఎవరితో చెప్తున్నాడు? ప్రభుతో చెప్తున్నాడు. అందుకు యేసు ప్రభు ఏమంటున్నాడండి? అందరూ ఏమంటున్నాడు? ఈడు పురుగులు చేస్తాడు, ఈ నరకానికి వెళ్ళిపోతాడు అంటాడు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? వీడికి చరిత్ర ఉంది. ఇతను ఎవరంట? అబ్రహాము కుమారుడు, కారణ జన్ముడు. ఎందుకనగా నేడు ఇంటికి మతం పెట్టలేదు ఆయన. నీకు అర్థం అవ్వక మతం అనుకుంటున్నావు దీన్ని. ఏమన్నా మతం మాట్లాడతలేదు ఆయన. నేడు ఇంటికి ఏమొచ్చింది అంటున్నాడు? రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాని లేఖనంలో రాయబడిన ప్రకారం ఆయన వచ్చాడు. నశించిన దానిని, నశించిపోతున్న జక్కయ్యని, నశించిపోతున్న నిన్ను, నశించిపోతున్న నన్ను, నశించిపోతున్న మానవాళిని రక్షించటానికి, కారణ జన్ములుగా చేయటానికి మనుషు కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినని చెప్పు. నువ్వు నశించిపోతున్నావా? నీవు మత్తులో ఉన్నావా? నీవు దేనికి బానిసగా బ్రతుకుతున్నావు? వద్దు. నిన్ను రక్షించటానికి ఒక ఆయన ఉన్నాడు. నశించిన దాన్ని వెతకి రక్షించటానికి. నేను ఇంకా బ్రతకటానికి వీలు లేదని నువ్వు అనుకుంటున్నావు ఈ రాత్రి. నాకున్న సమస్యలు మీకేం తెలుసండి పాస్టర్ గారు అంటున్నావా? మీకేం తెలుసండి నాకున్న బాధలు? నేను చచ్చిపోతానని నిర్ణయం తీసుకున్నావా? వద్దు. నువ్వు చనిపోయి సాధించలేనిది నువ్వు బ్రతుకుండి సాధించాలి. నీ జన్మకి చరిత్ర ఉంది. ఒక్కసారి ప్రభు దగ్గరికి రా. నశించిన దాన్ని, నశించిపోతున్న నిన్ను, మత్తులో ఉన్నావా? నువ్వు కుల పిచ్చిలో ఉన్నావా? మత మత్తులో ఉన్నావా? దేంట్లో ఉన్నావు నువ్వు? నువ్వు దేంట్లో ఉన్నా
నువ్వు నశించటానికి ఇంక రేపు చచ్చిపోతానని నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావా? వద్దు. నీకోసం యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ భూమి మీదకి. నీకోసమే వచ్చారు ఆయన, నా కోసం వచ్చారు, ఈ మైదానంలో ఉన్న మనందరి కోసం ఆయన వచ్చారు. ఆయన నిన్ను రక్షించానంటున్నారు. నశించిన దాన్ని వెతక రక్షించడానికే ఆయన పరలోక వైభవాన్ని విడిచి ఒక మానవ మనిషిగా, ఒక స్త్రీ గర్భంలో, ఒక చోళాలి గర్భంలో మనం ఎలాగ మన తల్లిదండ్రులకి ఈ భూమి మీదకు పడుతున్నామో, పరిశుద్ధాత్మ వలన ఒక కన్యకి గర్భం ద్వారా, ఒక మానవ స్త్రీ ద్వారా ఈ భూమి మీదకి పరలోకంలో ఉన్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మానవునిగా నీ కోసం నా కోసం వచ్చి నశించిన దాన్ని వెతకి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చాడు. నిన్ను రక్షించటానికి సభలు, నిన్ను రక్షించటానికి వస్తావా? ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపు అందుకుని ఆయన దగ్గరకు వస్తావా? ఈ రాత్రే వచ్చేస్తే నిన్ను భద్రపరుచుకుంటాడు. నీకున్న అప్పులు, నీకున్న తిప్పలు, నీకున్న బాధలు, నీకున్న టెన్షన్లు, నువ్వు ఏ మత్తులో ఉన్నా మత్తు దిగిపోయాక మళ్ళీ వచ్చేస్తుంది నీకు టెన్షన్. నీ బాధలన్నిటికీ పరిష్కారం ఒక ఆయన దగ్గర ఉంది. ఆయనే రక్షకుడు. నశించిన దాన్ని వెతక రక్షించటానికి మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడిగా. మనుష్య కుమారుడు ఎలా అయ్యాడు? మానవ స్త్రీలో తయారయ్యాడు గనుక దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి నీ కోసం నా కోసం వచ్చాడు. తల్లి, అయ్యా, మనసు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ నిర్ణయాలు మార్చుకో, నీ నిర్ణయాలు మార్చుకో. ఎవరో ఏదో చేశారంటాం కాదు, నీవు ఈ లోకానికి ఏం చేస్తున్నావు, నీ ఊరికి ఏం చేస్తున్నావు, నీ సంఘానికి ఏం చేస్తున్నావు, నీ ఊరికి ఏం చేస్తున్నావు, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ సమాజానికి, ఈ లోకానికి నువ్వేం చేస్తున్నావు? దేనికోసం పుట్టావు? నశించిన దాన్ని వెతకి రక్షించటానికి. అప్పుడు దాకా తెలియని సబ్జెక్టు, తెలియని జక్కయ్య, నశించిపోతున్న జక్కయ్య తెలుసుకున్నాడు, నేను కారణ జన్మున్నా, ఇదిగో నా ఆస్తులో సగం పేదల సువార్త కోసం ఇస్తున్నాను. ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే వద్దు, నీకు ఈ అన్యాయ సోమొద్దని ఇచ్చేస్తున్నాడు. 4 గంటలు ఇచ్చేశాడు. నశించిన దానిని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే, ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని ఈ మనుషులకు జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనం ఏర్పాటులో ఉన్నామంట. మనం కారణ జన్మలో అంట. క్రీస్తులో మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడు, క్రీస్తులో సంఘాన్ని ఎలా ఏర్పరచుకున్నాడు, క్రీస్తులో సంఘానికి ఏముంది, క్రీస్తుతో సంఘానికి ముడివేయబడటం ఏంటి, క్రీస్తుకి సంఘానికి ఏంటి ఏర్పాటు ఏంటి, క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధం ఏంటి, ఈ జగత్తుకు పునాది వేయబడక ముందు ఆయనకున్న ప్రణాళిక ఏంటి, మానవుడు కారణ జన్ముడేంటి. ముగింపు రేపు ఆలోచించేద్దాం. ప్రేమించిన తండ్రి, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని సకల జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ ఆయన తోడై నడిపించును కాక. ఆమేన్.